అంశమేనా అసలు వాళ్ళకి సంబంధం ఉంటుందా ఏది అనుకుంటే ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్ పేరు ఎత్తారు కదా అందుకని చెప్పి కావాలని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ సార్ చేశారు చంద్రబాబు చేసాడు లేదు నేను అంత మాట అన్నాను. తప్పకుండా వాళ్ళు దే టేక్ నోట్ ఆఫ్ ఇట్. వాళ్ళ సోషల్ మీడియా వింగ్స్ ఇవి చూసేవాళ్ళు. వీలైతే వర్మగారు రండి ఒక ఫోటో తీసుకుందామని కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకునే పని కూడా చేస్తారు. ఏ విషయాన్ని కూడా ఈరోజు ప్రచారానికి వాడుకోవడంలో పార్టీలు ఏం వెనుకాడడం లేదు. రెండవది వాళ్ళతో కావాలంటే మళ్ళీ కౌంటర్ స్టేట్మెంట్ కూడా ఇప్పిస్తారు. మనం గంగవ్వ విషయంలో మనం తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాం కదా, ఆమెతో కావాలని చెప్పారు, లేకపోతే ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుసండి, మామూలు మనుషులు. పోనీ 10 రూపాయలు వస్తాయని ఆశపడితే కూడా పడి ఉండొచ్చు. అదే వీళ్ళు మీరు దేశాన్నే తాకట్టు పెడుతుంటే కుబేర్లు వీళ్ళంతా వాళ్ళదేముంది. తప్పకుండా వీళ్ళకి నచ్చి ఉండదు, అంతవరకు చెప్తాను నేను. జగన్ చిన్న విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వాళ్ళ పేర్లు ఉండవు. అందుకనే నా పెద్దవాళ్ళ పేర్లు వాళ్ళంతా నాయకుల దాకా వెళ్ళారని నేను అనుకోను. అన్నీ బాగుంటే ఆమెను పాజిటివ్గా కూడా ప్రచారానికి వాడుకోవడానికి మటుకు పార్టీలు సిద్ధంగా ఉంటాయి అంతవరకు. కానీ ఆమె కష్టంగా తన స్వయం కృషితో తను ఏదో కష్టపడి నలుగురికి పెడుతూ ఉన్నారు. దాన్ని అంతటితో ఆపేసి ఆమెనే కాదు అలాంటి వాళ్లకు ఒక రక్షణ కల్పించటము, వాళ్ళ మీద వేరే ప్రభావాలు లేకుండా చూడటం అనేది చాలా ముఖ్యం. ఇంకా పేర్లు అంటారా, మనం నిన్న మొన్న కూడా చాలామంది గురించి మాట్లాడాము. అదే ఒక దుర్లక్షణం వచ్చేసింది. ప్రతిదాన్ని రాజకీయం చేయడం, పులమటం, ఆయన వచ్చారు ఈయన వచ్చారు, నేరుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వచ్చింది. ఇవన్నీ చాలా ఏమనాలంటే తేలికైన విషయాలు, ఆ ధోరణులు అంతే, మంచివి కాదు, ఇవి అవాంఛనీయం. ఎందుకైనా కానీ ఆమె అన్నది అనుకోండి, అనే హక్కు ఆమెకు ఉంది కదా, ఆమెకు నిజంగా ఇచ్చి ఉంటేనే ఆమె అని ఉంటుంది. అలా అన్నంత మాత్రాన తెలుగుదేశం ఓటర్లు అందరూ వెళ్ళి వైసీపీ ఓటర్లు ఎందుకేమి సంబంధం లేని ప్రాంతం కాదు, రాష్ట్రమే విడిపోయింది. అంటే అక్కడ కూడా రెండు నీటి కన్నా రక్తం చిక్కన అని ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎట్లా ఉన్నారనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ది స్టిల్ లివ్. చాలామంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు నిన్నటిదాకా ఇంకా ఉమ్మడి రాజధానే కదా. కాబట్టి బిహారీలు వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటే అట్లాంటిది తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు రారు చెప్పండి. అవును. అందువల్ల ఆమె కాదు, చాలామంది ఇప్పుడు గోదావరి హోటళ్ళు, నెల్లూరు హోటళ్ళు, లేకపోతే రాయలసీమ రుచులు, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా. ఆఫ్టర్ ఆల్ తెలుగు తల్లే కదా. నేను అన్నాను ఇప్పుడు తెలంగాణ తల్లి కూడా తెలుగు తల్లే కదా. ఆమె మలయాళ తల్లో లేదా కన్నడ తల్లో కాదు కదా. ఆమె తెలుగే మాట్లాడతారు, ఆమె కూడా తెలుగు బిడ్డలనే కంటారు. కాబట్టి అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఒక సింబల్ అనుకోవాలి. కుమారి ఆంటీ అనే ఆమె ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సుహృద్భావానికి, పేగుబంధానికి కూడా ఒక నిదర్శనంగా ఆమె అలా ఉంటారు. రాష్ట్రాలుగా విడిపోదాం, ఏదో అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం అన్నదానికి అన్నం పెట్టే ఈ అమ్మలు అయ్యలు అందరూ కూడా దానికి నిదర్శనం. ఇంకొకటి ఆహారం దగ్గర ఈ భేదాలు ఏమి ఉండవు. కాబట్టే హైదరాబాద్లో కొత్త నిజం చెప్పాలంటే రాష్ట్రం విడిపోయాక నాకు గోదావరిలో రుచులు ఇలాంటి హోటళ్ళు ఎక్కువగా పెరగడం నాకు కనిపిస్తుంది. రాయలసీమ రుచులు, నెల్లూరు ఇది అని. ఇంక ఈ మధ్య చూసారు అక్కడ తాడిపత్రి అని కూడా ఒకటి పెడుతున్నారు, కొత్త పేర్లు కూడా పెడుతున్నారు. సో అదొక అట్రాక్షన్. ఇప్పుడు ఆయన ఎవరు చాలా తెలివైన వాడైతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమా చూస్తే మీకు ఆ రేలంగి గ్రామాన్ని హైదరాబాద్ హైటెక్ సిటీని కలిపి తీయటం మీరు చూస్తారు. అవును. సరే, ఏంటి రాకదిల్రా విరామంలో ఇక పొత్తుల అంశం తేల్చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయ్యారట. ఒక పక్క మంగళగిరిలో పవన్ కళ్యాణ్ విరామం ఇచ్చారు, విరామం రాలా, అదే అటు ఇటు ఇంకా